హలో అందరికీ వెల్కమ్ టు టూడూస్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే మ్యాంగో కేక్ చూపించబోతున్నాము. చాలా ఈజీ. సో ఎలా చేసుకోవాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్గా. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా సింపుల్గా ఈ మ్యాంగో కేక్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సర్ జార్లోకి అయితే సూజీ రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ ఒక కప్పు వేసుకోండి. అండ్ అలానే ఒక కప్పు మైదా పిండి కూడా వేసేసుకొని ఈ రెండుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా ఇది పిండిలాగా అయిపోతుందండి. సో మొత్తం ఈ టెక్స్చర్ అంతా పిండి టైప్ ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ మళ్ళీ అదే మిక్సర్ జార్లోకి పల్ప్ తీసేసుకొని మొత్తము గుజ్జంతా తీసేసేయాలి. మ్యాంగోది పీసెస్ లాగా అయినా, ఇక్కడ మేము రసాలు తీసుకున్నాం కాబట్టి అలా ఉంది. అండ్ కేక్కి సరిపోయేంత ఒక కప్ అంతా షుగర్ కూడా వేసేసుకోండి. ఆ రెండు మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేట్టుగా చేయితో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసేసుకోండి. బేకింగ్ సోడా పౌడర్ వేసేసుకున్న తర్వాత మనము ప్యూరీ చేసుకున్నాం కదా, మ్యాంగో ప్యూరీ, ఆ ప్యూరీ మొత్తము మనం చేసుకున్న ఈ పిండిలోకి వేసేసుకోవాలి. సో కేక్ మంచి ప్లఫీగా రావాలంటే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకోండి. సోడా ఎక్కువగా వేయకండి, కొద్దిగా వేసేయండి. అండ్ మనం చేసుకున్న పల్పు మొత్తం, ఇది ఒక 2 కాయలు అనమాట, పెద్ద పెద్ద కాయలు. మీరు ఏ ఫ్రూట్ అయినా అంటే మ్యాంగోస్లో బంగినపల్లి, రసాలు, చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఆ వెరైటీస్లో ఏదైనా ఒకటి మంచిగా తీసుకొని పల్ప్ అంతా ఇలా చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఈ ప్లేస్లో బటర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ దీన్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే గీ కూడా, అంటే కాచి చల్లార్చిన గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అండ్ ఇక్కడైతే మేమైతే ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. అండ్ ఒక హాఫ్ కప్ అయితే, అంటే ఒక పెద్ద స్పూన్తోనైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకుంటున్నాము. ఈ ఆయిల్ అలాగే పెరుగు మంచిగా మిక్స్ అయ్యేంత వరకు స్పూన్తో ఫస్ట్ మిక్స్ చేసుకోండి. నీట్గా ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోండి. ఒక కప్ ఆఫ్ పాలు వేసుకుంటున్నాం ఇక్కడ. సో పాలను వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోండి. లేదంటే స్పూన్తో, లేకపోతే 4 స్పూన్ ఉంటుంది కదా, మనము మ్యాగీ నూడిల్స్ తినే స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో మిక్స్ చేసుకున్నా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగుంటుంది. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు అన్నీ మనం వేసిన పాలు, ఆయిల్, కర్డ్, మ్యాంగో ప్యూరీ అన్నీ మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో మనం వేసిన పెరుగు, పాలు అంతా టైట్గా అయిపోతుంది. సో కొద్దిగా ఎసెన్స్ వేసుకోండి. మ్యాంగో ఎసెన్స్ మాత్రం అస్సలు వేయకండి, ఎందుకంటే మనం చేసుకునే మ్యాంగో కేక్ అంటే ఒరిజినల్ ఫ్రూట్తో చేసుకుంటున్నాం కదా, సో ఆ ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టినప్పుడు బ్యాటర్ అనేది మంచిగా, అంటే మనం ఇప్పుడు బేక్ చేసినప్పుడు కేక్ ఎలాగైతే ఉబ్బిపోయినట్టు ఉంటుందో ఆ విధంగా మనం ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టినప్పుడు ఉంటుంది. సో మళ్ళీ కొన్ని మిల్క్ వేసుకోవాలి. ఒక పెద్ద కప్ అంత మిల్క్లో హాఫ్ కప్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వేసాము, దాని తర్వాత ఇంకొక హాఫ్ కప్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా దగ్గర కేక్ ట్రే ఉంది కాబట్టి అందులోకే మేము కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. మీరు ఒకవేళ కావాలంటే బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. బటర్ పేపర్ లేకపోయినా కూడా ఆయిల్ వేసి కొద్దిగా మైదా పిండి అలా చల్లించుకుంటే
ఈజీగా కేక్ కింద అతుక్కోకుండా మంచిగా బేక్ అయిపోతుంది. కేక్ ట్రే లేకపోయినా ఏం పర్లేదు, కేక్ చేసుకునే అంత మంచి గిన్నె ఏదున్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి. వీలైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లోనైతే మేము ఈ కేక్ ట్రే కాకుండా వేరే గిన్నెలో చేసి చూపిస్తాము. సో మనకి బటర్ పేపర్ కూడా అవసరం లేకుండా కింద ఆయిల్ రాసేసి ఇలా మనం బ్యాటర్ వేసేసుకుంటే అసలు అతుక్కోకుండా వస్తుంది. మీరు వీడియో మిస్ కాకుండా ఫుల్గా చూడండి. ఎక్కడ కింద అసలు అడగంటకుండా వచ్చింది మాకు కేక్ అయితే. ఇంకా బ్యాటర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి ఇలా ట్యాప్ చేసేసేయండి. మన దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్ లేదా టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, ఏవి లేకపోయినా నార్మల్గా బేక్ చేసుకున్నా పర్లేదు. సో నీట్గా ఇలా బేక్ చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాము. ఒక మందపాటి గిన్నెలో అయితే కింద మేము ఓవెన్ అవసరం లేదు. సో ఓవెన్ లేకుండా కూడా కింద మన దగ్గర కల్లుప్పు, అదే దొడ్డుప్పు అంటారు కదా, అది వేసుకొని చిన్న గిన్నె లాంటిది పెట్టుకున్న, స్టాండ్ లాంటిది పెట్టుకున్నా కూడా మనం చేసుకున్న బ్యాటర్ గిన్నె అందులో పెట్టేసుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టాలి, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి, తర్వాత లో ఫ్లేమ్కి పెట్టుకుంటే కేక్ అయితే చాలా మంచిగా బేక్ అయిపోతుంది. సో బేక్ అయిన తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి పైన అయితే లిడ్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. మీకు కావాల్సిన పెద్ద మూతలు ఉంటాయి కదా ఇంట్లో, ఆ మూత ఏదైనా పర్లేదు. సో ఒక 40 మినిట్స్ అయితే ఇలా బేక్ చేసుకున్న తర్వాత కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకసారి నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఒకసారి కేక్ని ఇలా కుచ్చి చూస్తే అర్థమైపోతుంది మనకి. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా కూల్ కేక్ కన్నా ఇలా నార్మల్ కేక్స్ ఉంటాయి కదా, సో స్పాంజ్ కేక్ లాంటివి చాలా ఇష్టంగా తింటారు. సో ఈ మ్యాంగో సీజన్లో కూడా మ్యాంగోస్ అయిపోతున్నాయి, ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. మేము కూడా ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాము. సో ఒకసారి కేక్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా మనము ఎక్కువ మైదా యూస్ చేయకుండా రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. అండ్ ఎక్కువ ఏమి అంటే బయట దొరికే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేవు, ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ మంచిగా మ్యాంగో ఫ్రూట్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి, సీజన్ కాబట్టి ఒకసారి మ్యాంగో కేక్ ట్రై చేసి చూడండి. అందరికి ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. సో ఒకసారి కేక్ ట్రై చేసి చూడండి, నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.